హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సింపుల్ క్రియేషన్స్. మనం టెంపుల్కి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్న అప్పుడప్పుడు కొబ్బరికాయలు ఉంటాయి కదా. సో అలా ఉన్నప్పుడు ఒక కొబ్బరికాయతో ఈ రెసిపీని చేసుకోండి. టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే మనం కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అండ్ అలానే కొబ్బరి వెనుక బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేసేయాలి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక 2 కప్స్ కోకోనట్ పీసెస్ని తీసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు వాటర్ని అయితే వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి చూపిస్తున్నా చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకొక అరకప్పు వాటర్ని అయితే వేసేసుకొని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక జాలీలో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి, లేదా ఒక క్లాత్లో అయితే కట్టేసుకొని కోకోనట్ మిల్క్ని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కోకోనట్ మిల్క్ అనేది మనం సపరేట్ చేసేసుకోవాలి. మన కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిపోయండి. సో ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని తీసేసుకోవాలండి. ఈ కార్న్ ఫ్లోర్లోకి కొన్ని కోకోనట్ మిల్క్ వేసేసి మనకి లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చక్కగా. చూడండి, లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని కోకోనట్ మిల్క్లోకి వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని వేసేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేస్తూ కలిపేసుకోవాలి. మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటేనే లంప్స్ లేకుండా వస్తుంది, లేదా ముద్దలు వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా కుక్ అవుతూ ఉండాలి. అప్పుడే కోకోనట్ మిల్క్ అనేవి దగ్గర పడి థిక్గా అవుతుంది. చూడండి, అస్సలు ఉండలేకుండా ఎంత చక్కగా కుక్ అయిందో. ఇప్పుడు ఒక బాక్స్ కానీ బౌల్ కానీ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిక్స్ని అయితే వేసేయాలి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. కూల్ అయినంత వరకు పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇలా వచ్చేస్తుంది ఈజీగా. అండ్ మనం కట్ చేసేసుకొని పీసెస్గా తినేయొచ్చండి. అండ్ నేనైతే పైన గార్నిష్ కోసం బాదంని అయితే కట్ చేసి వేసేసుకున్నా. అసలు టేస్ట్ అయితే కోకోనట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎప్పుడు కోకోనట్ మిగిలినా ఈ స్వీట్ చేయడానికి ఇష్టపడతాము. అందరం ఫ్యాన్ అయిపోయామండి ఈ స్వీట్కి. ఎంత సాఫ్ట్గా స్వీట్గా మంచి ఫ్లేవరీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మనం కోకోనట్ మిల్క్ తీసేటప్పుడు రిమైనింగ్ మిగిలింది కదా, సో దాన్ని వేస్ట్ చేయకుండా దాంతో కూడా ఒక స్వీట్ని మీతో పరిచయం చేస్తున్నా. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కోకోనట్ మిగిలింది కదా, సో దాన్ని అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇదే కోకోనట్ పొడిని మనం మంచిగా ఫ్రై చేసి స్టోర్ చేసేసుకొని కర్రీస్లో కూడా వాడేసుకోవచ్చండి.
సో ఇక్కడ చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ బెల్లాన్ని తీసేసుకోవాలి అండ్ అలానే 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నా. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వాటర్ని అయితే వేసేసుకొని చక్కగా మంచిగా మిక్స్ చేస్తూ కుక్ చేసేసుకోవాలండి. చూడండి, మనం కలుపుతూ మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఒక 3 మినిట్స్కి ఇట్లా దగ్గర అవుతుంది బెల్లం, కొంచెం పాకం వచ్చేటట్టు. ఈ విధంగా పాకం వస్తే సరిపోద్ది, మరీ ఎక్కువ అవసరం లేదు. సో ఇదే టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కొబ్బరి బెల్లం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసేసుకుంటున్నా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. నేను చాపింగ్ బోర్డ్ పైన ఘీ రాసేసి వేసేసుకొని గరిటతో ఇట్లా కేక్ షేప్లో చేసేసుకొని కట్ చేసేసుకున్నా. సో ఇదండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.